అది బెంగళూరులోని కాత్రిగుప్పే వాటర్ ట్యాంక్ ప్రాంతం. అయితే అక్కడి ఓ కూరగాయల షాప్ ముందు ఒక మహిళ ఫోటోను ఆ దుకాణం యజమాని వేలాడదీశాడు. షాప్ ముందు వేలాడదీసిన ఓ మహిళ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. గుడ్లురుముతూ కోపంగా చూస్తున్న ఆమె ఫోటోను చూసిన వారంతా వామ్మో ఏం చూపురా నాయనా అంటూ దెబ్బకు జారుకుంటున్నారు. ఇందుకు కారణమేంటని ఆరా తీస్తే రకరకాల కామెంట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో నెట్టింట హల్చల్ చేసింది. షేర్ చేసిన 2 రోజులకే ఈ ఫోటోకు దాదాపు 95,000 వ్యూస్ లభించాయి. బెంగళూరులోని కాత్రిగుప్పే వాటర్ ట్యాంక్ సమీపంలోని షాపు వద్ద ఈ ఫోటో ఏర్పాటు చేసినట్లు కొందరు నెటిజన్లు గుర్తించారు. ఈ వేలాడదీసిన ఫోటో వెనుక అసలు స్టోరీ ఏంటంటే షాపుకు చెడు దృష్టి తగలకుండా ఉండేందుకే ఈ ఫోటో ఏర్పాటు చేస్తారని అసలు విషయం తెలిసిన వారు చెప్పుకుంటున్నారు. దీనిపై చాలా మంది యూజర్లు సరదా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బేరాలు ఆడకుండా నోరు మూసుకొని కూరగాయలు కొనుక్కొని వెళ్ళండి అన్నట్లుగా ఆమె చూపు ఉందని ఓ యూజర్ పేర్కొన్నారు. మరొకరేమో ఈ ఫోటోను చూశాక ఇక నిద్రేలా పడుతుందంటూ కామెంట్ చేశాడు. నాకు 2 రోజులుగా నిద్ర పట్టకుండా చేసినందుకు మా డాక్టర్ మిమ్మల్ని సంప్రదిస్తారంటూ మరొకరు వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాలు రాకముందు ఉన్న సీసీ కెమెరాలు ఇవేనంటూ ఓ యూజర్ చమత్కరించగా, జీతం పెంచాలని అడిగినప్పుడు మేనేజర్ చూపు ఇలాగే ఉంటుందని ఇంకొందరు పేర్కొన్నారు.